హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఆదిత్యకి కాళ్ళు వచ్చిన తర్వాత ఆదిత్య కోసం వచ్చిన అలేఖ్య ఆనందిని వదిలేయమని చెప్పిన అలేఖ్య చంప పగలగొట్టి బుద్ధి చెప్పిన శశికాంత్. అసలు ఏం జరిగింది? అలేఖ్య ఆదిత్య కోసం రావడం ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆనంది ఆదిత్యని మళ్ళీ మామూలు మనిషి చేయాలని, తన కాళ్ళ మీద తాను నిలబడేలా చేయాలి అని చాలా కష్టపడుతూ ఉంటుంది. ఆదిత్యని కంటికి రెప్పలా కాపాడుకుంటూ దగ్గరే ఉండి సేవలు చేస్తూ ఉంటుంది. ఆదిత్య కండిషన్ చూసిన డాక్టర్ కూడా ఆదిత్యకి ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు అని, కానీ ఎందుకు నడవలేకపోతున్నాడో అర్థం కావట్లేదు అని డాక్టర్స్ కూడా చెప్పడంతో అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక ఒకరోజు ఆనంది కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. ఆదిత్య హాల్లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. ఆనంది అలా కిచెన్లో వంట చేస్తూ ఉండగా ఇంతలోనే అనుకోకుండా ఆనంది బయట కొంగు అక్కడే ఉన్న గ్యాస్కి అంటించుకుంటుంది. దాంతో ఇక ఆనంది బయట కొంగు అక్కడ మండుతూ ఉంటుంది. హాల్లో ఉన్న ఆదిత్య అది గమనిస్తాడు. ఇక ఆనంది ప్రమాదంలో ఉందని తెలుసుకొని ఆదిత్య ఎలాగైనా ఆనందిని కాపాడాలి అని ఆనంది ఆనంది అని ఆనందిని పిలుస్తూ ఉంటాడు. కానీ ఆనంది వినిపించుకోకుండా అలాగే పనిచేస్తూ ఉంటుంది. ఆనంది చీర కొంగు మాత్రం అలాగే మండుతూ ఉండడంతో అది చూసిన ఆదిత్య ఆనందిని కాపాడాలి అని కంగారులో తన కాళ్ళ మీద తానే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళి వెంటనే ఆనంది చీర కొంగుని చల్లార్పిన తర్వాత ఇక ఆనందితో, ఏంటి ఆనంది, కిచెన్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి, నేను రావడం ఆలస్యమై ఉంటే ఏం జరిగి ఉండేది అని ఆదిత్య అంటూ ఉంటే ఆనంది మాత్రం ఆదిత్యని అలా చూసి చాలా సంతోషపడుతూ షాక్లో ఉండిపోతుంది. ఇక అప్పుడే ఆదిత్య, ఏంటి ఆనంది, నిన్ను తిడుతూ ఉంటే నువ్వు నవ్వుతున్నావేంటి అని ఆదిత్య అడుగుతాడు. అప్పుడు ఆనంది, ఆదిత్య గారు, మీకు కాళ్ళు వచ్చాయి ఆదిత్య గారు, మీరు నడవగలుగుతున్నారు అని ఆనంది చెప్పగానే ఇక ఆదిత్య కూడా తన్ని తాను చూసుకొని చాలా సంతోషపడుతూ షాక్ అయిపోతాడు. అవును ఆనంది, నేను నడుస్తున్నాను, నాకు తెలియకుండానే నేను నడవగలుగుతున్నాను అని చెప్పి ఇక ఆదిత్య చాలా సంబరపడిపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి శశికాంత్, సునంద కూడా వచ్చి ఆదిత్య తన కాళ్ళ మీద తాను నిలబడడం చూసి చాలా సంతోషపడుతూ ఇక సునంద, నాన్న ఆదిత్య, నీకు కాళ్ళు వచ్చాయా, నేను చూస్తుంది నిజమేనా అని చెప్పి సునంద అంటూ ఉంటుంది. ఇక శశికాంత్ కూడా చాలా సంతోషపడుతూ, అయినా ఎలా జరిగిందిరా, డాక్టర్స్ కూడా ఏమీ చెప్పలేమన్నారు, కానీ నువ్వు ఇప్పుడు ఇలా నార్మల్గా ఎలా నడవగలుగుతున్నావు, ఇది అద్భుతంగా ఉంది అని శశికాంత్ అంటాడు. అప్పుడు ఆదిత్య, ఇందులో నాదేం లేదు నాన్న, ఈరోజు ఆనంది వల్లే నేను ఇలా నడవగలుగుతున్నాను, నాకు కాళ్ళు వచ్చాయన్న సంగతి కూడా నాకు ఆనంది వల్లే తెలిసింది అని ఆదిత్య చెప్పగానే ఇక సునంద, ఏంట్రా ఏమంటున్నావు అని అంటే అప్పుడు ఆదిత్య జరిగిన విషయం మొత్తం కూడా వాళ్ళకి చెప్తూ ఉంటాడు. ఆనంది చీర కొంగుకి ఆ గ్యాస్ అంటించుకోవడంతో ఇక ఆనందిని కాపాడాలని కంగారులో పరిగెత్తుకుంటూ వచ్చానని, ఆనంది వల్లే నాకు కాళ్ళు వచ్చాయని ఆదిత్య చెప్పగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క అలేఖ్య ఫారెన్లో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అలేఖ్య ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది. ఇక అలేఖ్య ఫ్రెండ్ నుండి ఫోన్ రాగానే అలేఖ్య ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పవే, ఏంటి అక్కడ విశేషాలు అని అడుగుతుంది. అప్పుడు అలేఖ్య ఫ్రెండ్, నిజంగానే విశేషమేనే అని చెప్పగానే అలేఖ్య, ఏంటది అని అడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి, ఆదిత్య మళ్ళీ నార్మల్ అయిపోయాడు, తను మామూలులాగే నడవగలుగుతున్నాడు అని చెప్పగానే ఇక అలేఖ్య షాక్ అయిపోతుంది. ఏంటే నువ్వు చెప్పేది, ఆదిత్య తన కాళ్ళ మీద తాను నడుస్తున్నాడా అని చెప్తే అప్పుడు తను, అవునే, మొన్న ఈ మధ్య ఆదిత్య నార్మల్ అయిపోయారని అందరూ అనుకుంటున్నారు అని చెప్పగానే అలేఖ్య,
అదెలా సాధ్యం? ఆ రోజు హాస్పిటల్లో డాక్టర్ ఆదిత్య ఇక జీవితంలో నడవడం కష్టమని చెప్పాడు కదా, అలా చెప్పాడు కాబట్టే కదా నేను ఆదిత్యని కాదనుకొని ఇలా ఫారెన్కి వచ్చేసాను అని అలేఖ్య చెప్పగానే అప్పుడు తను, నువ్వు చాలా తప్పు చేసావే, ఇప్పుడు ఆదిత్య నార్మల్ అయిపోయాడు, నువ్వు అక్కడికి వెళ్ళి ఆదిత్యాన్ని మిస్ చేసుకున్నావు అని చెప్పగానే ఇక అలేఖ్య, లేదే, నేను ఆదిత్యాన్ని ఎప్పటికీ వదులుకోను అని ఇద్దరూ కాసేపు అలా మాట్లాడుకున్న తర్వాత అలేఖ్య ఫోన్ కట్ చేసి ఆదిత్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ ఆదిత్య కోసం కాదు, ఆదిత్య వెనుక ఉన్న కోట్ల ఆస్తి కోసమైనా ఇప్పుడు నేను మళ్ళీ ఇండియా వెళ్ళాలి. ఆదిత్య మళ్ళీ నడవలేడని నేను ఇక్కడికి వచ్చాను, కానీ ఆదిత్య నార్మల్గా ఉంటే ఈ పాటికి ఆదిత్యని పెళ్లి చేసుకొని ఆదిత్య భార్యగా, సునంద కోడలిగా, కోట్ల ఆస్తికి వారసురాలిగా నేను సెటిల్ అయిపోయేదాన్ని. ఇప్పుడేం చేయాలి? ఆదిత్య కోసం కాకపోయినా ఆస్తి కోసమైనా నేను మళ్ళీ ఇండియా వెళ్ళి ఆదిత్యని నా వైపుకు తిప్పుకోవాలి అని అలేఖ్య ప్లాన్ చేసుకొని ఇండియాకి బయలుదేరుతుంది. ఆదిత్యకి కాళ్ళొచ్చి నార్మల్ అయినందుకు అందరూ కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు. జ్యోతి కుటుంబంలో కూడా అందరూ ఆనందపడుతూ ఉంటే జీవన, ఇందుమతి, మాలిని మాత్రం ఇక ఆనంది జీవితం సెటిల్ అయిపోయినట్టే అని చాలా కుళ్ళుకుంటూ ఉంటారు. ఇక ఒకరోజు ఆదిత్య ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇక అప్పుడే అలేఖ్య ఆదిత్య ఇంటికి వచ్చి ఆదిత్య ఆదిత్య అని ఆదిత్యాన్ని పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆదిత్య ఆఫీస్కి వెళ్ళడానికి చాలా హ్యాండ్సమ్గా రెడీ అయ్యి మేడమించి వస్తూ ఉంటే అలేఖ్య ఆదిత్యాన్ని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమో అనుకున్నాను కానీ ఆదిత్య నార్మల్ అయిపోయాడు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఆదిత్యాన్ని కానీ ఈ ఆస్తిని కానీ వదులుకోకూడదు అని చెప్పి అలేఖ్య మనసులో అనుకుంటుంది. అలేఖ్య అక్కడికి రావడం చూసి ఆదిత్య కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా సంతోషపడుతూ అలేఖ్య అని చెప్పి అలేఖ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నువ్వెప్పుడొచ్చావు అలేఖ్య, నీ కోసం నేను ఎంత బాధపడ్డానో తెలుసా అని చెప్పి ఇక ఆదిత్య చాలా ఎమోషనల్ అవుతూ ఉంటే అలేఖ్య కూడా, ఐఎమ్ సారీ ఆదిత్య, అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల నేను ఫారెన్కి వెళ్ళాను, కానీ నిన్ను ఇలా బాధ పెట్టాలని కాదు, నన్ను క్షమించు ఆదిత్య, ఇక నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను అని చెప్పి అలేఖ్య మాట్లాడుతూ ఉంటే అప్పుడే హాల్లోకి సునంద, శశికాంత్ వస్తారు. వాళ్ళతో పాటు ఆనంది కూడా అక్కడికి వస్తుంది. ఇక ఆనంది అలేఖ్యని చూసి షాక్ అయిపోయి, ఎవరి అమ్మాయి ఆదిత్య గారితో అంత చనువుగా మాట్లాడుతుందేంటి అని అనుకుంటూ ఉంటుంది. శశికాంత్, సునంద కూడా అలేఖ్యని చూసి షాక్ అయిపోతారు. ఆదిత్యని కాదనుకొని ఆదిత్యకి యాక్సిడెంట్ అవ్వగానే ఫారెన్కి వెళ్ళిన అలేఖ్య ఇంత సడన్గా వచ్చిందేంటా అని ఇక వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే సునంద, ఏంటలేఖ్య మళ్ళీ ఎందుకు వచ్చావు, నా కొడుకు వద్దని వెళ్ళిపోయావు కదా అని చెప్పగానే అప్పుడు అలేఖ్య, ఆంటీ ఐఎమ్ సారీ ఆంటీ, నేను ఆదిత్యాన్ని కాదనుకోవడం ఏంటి, ఒక అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల ఫారెన్కి వెళ్ళాల్సి వచ్చింది, అంతేకాని నేను ఆదిత్యాన్ని కాదనుకొని కాదు, ఆదిత్య లేకుండా నేను బ్రతకలేను ఆంటీ అని చెప్పి అలేఖ్య నాటకం ఆడుతూ ఉంటే శశికాంత్ మాత్రం అలేఖ్య వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక అలేఖ్య అక్కడే ఉన్న ఆనందిని చూసి, ఆదిత్య ఎవరా అమ్మాయి మీ ఇంట్లో కొత్తగా కనిపిస్తుంది, పని మనిషా అని అడుగుతుంది. ఇక అలేఖ్య అలా అడిగేసరికి ఆదిత్య, సునంద, శశికాంత్ ఇక ఆనంది కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక ఆదిత్య ఆనంది గురించి ఏం చెప్పలేక మౌనంగా ఉండిపోతే అప్పుడే ఇక అలేఖ్య మళ్ళీ అడుగుతుంది, ఏంటి ఆదిత్య ఆ అమ్మాయి ఎవరంటే ఎవరు మాట్లాడలేంటి అని అంటుంది. అప్పుడే శశికాంత్, ఆ అమ్మాయి మా ఇంటి కోడలు, ఆదిత్య భార్య అని చెప్పగానే ఇక అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఆదిత్యతో, ఆదిత్య ఏంటిది అంటే నువ్వు నన్ను మర్చిపోయి వేరొకరిని పెళ్లి చేసుకున్నావా అని చెప్పగానే ఇక ఆదిత్య, లేదా లేఖ్య నిన్ను మర్చిపోవడం ఏంటి, నువ్వు నా ప్రాణం అని చెప్పి ఆదిత్య అలేఖ్యతో మాట్లాడుతూ ఉంటే ఆనంది షాక్ అయిపోతుంది. అంటే ఆదిత్య గారు ఈ అమ్మాయి ఒకప్పుడు ప్రేమించుకున్నారా అని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అలేఖ్య, లేదు ఆదిత్య నాకు అర్థమైపోయింది, నీ మనసులో నాకు స్థానం లేదు
అని నాకు ఈ నిమిషంతో అర్థమైపోయింది. ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి అలేఖ్య చెప్పగానే ఆదిత్య, లేదు అలేఖ్య, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని చెప్పి ఆదిత్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే అలేఖ్య, ఎలా ఆదిత్య, నువ్వు ఆ అమ్మాయిని తాళి కట్టి పెళ్లి చేసుకున్నావు, మళ్ళీ నేను నీ దగ్గర ఎలా ఉండగలను అని అలేఖ్య చెప్పగానే అప్పుడే ఆదిత్య, మాది నిజమైన పెళ్ళి కాదు అలేఖ్య, మాది అగ్రిమెంట్ పెళ్ళి అని చెప్పగానే ఇక శశికాంత్, సునంద, అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అసలు నిజం అందరి ముందు బయట పెట్టినందుకు ఆనంది కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అలేఖ్య, ఏంటి ఆదిత్య, అగ్రిమెంట్ పెళ్ళేంటి అని అంటే ఇంతలోనే శశికాంత్ కూడా, ఏంట్రా ఏమంటున్నావు నువ్వు, అగ్రిమెంట్ పెళ్ళేంటి అని అంటాడు. అప్పుడే ఆదిత్య, అవును నాన్న, ఈ నిజం మీకు తెలియకుండా మేమే దాచిపెట్టాం. ఆనంది నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే నాకు ఎప్పుడు ఇష్టం లేకపోతే అప్పుడు ఆనంది నుండి విడిపోవచ్చు అని అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టిన తర్వాతే నేను ఆనంది మెడలో తాళి కట్టాను. ఆ అగ్రిమెంట్ పేపర్స్ ప్రకారం నేను ఆనందిని ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు తనని వదిలేయచ్చు అని చెప్పి ఇక ఆదిత్య చెప్పగానే ఇక సునంద, శశికాంత్, ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఆదిత్య అలా చెప్పగానే ఇక అలేఖ్య మాత్రం చాలా మురిసిపోతూ ఉంటుంది. అంటే అది అగ్రిమెంట్ భార్య అనమాట, నేను పర్మనెంట్ భార్యని అని చెప్పి అలేఖ్య అనుకుంటూ ఉంటుంది. ఆదిత్య మాటలు విని ఇక శశికాంత్ షాక్ అయిపోతాడు. ఏంటి సునంద, వీడు ఇలా మాట్లాడుతున్నాడేంటి అని అంటే అప్పుడు సునంద, ఇందులో తప్పేముందండి, తప్పనిసరి పరిస్థితుల్లో వాడు ఆనంది మెల్లో తాళి కట్టాడు. నాకు నా కొడుకు సంతోషమే ముఖ్యం, నా తను ప్రేమించిన అలేఖ్యతో సంతోషంగా ఉంటాడు అంటే ఆనందిని వదిలించుకోవడమే మంచిది అని చెప్పి ఇక సునంద చెప్పగానే అలేఖ్య చాలా సంతోషపడుతూ ఉంటుంది. సునంద తన గురించి అలా మాట్లాడడం చూసి ఆనంది చాలా బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడే అలేఖ్య, అయితే ఆదిత్య, మన మధ్య ఆ అమ్మాయి ఎందుకు, తనని వదిలించుకో, అగ్రిమెంట్ పేపర్స్ ప్రకారం ఎప్పుడు వీలైతే అప్పుడు తనని వదిలేయచ్చని నువ్వే చెప్పావు కదా, వెంటనే తనని వదిలించుకో, తను వద్దు అని చెప్పి అలేఖ్య చెప్పగానే ఇక శశికాంత్కి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే కోపంగా అలేఖ్య చెంప పగలగొడతాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అప్పుడే ఆదిత్య, నాన్న ఏం చేస్తున్నారు అని అంటే అప్పుడు శశికాంత్, తనది కాదురా, నీ చెంప పగలాలి, పెళ్ళి అంటే బొమ్మలాట అనుకున్నారా, ఒక్కసారి మెడలో తాళి పడ్డాక ఆ అమ్మాయి అతని భార్య అవుతుంది, ఇలా అగ్రిమెంట్తో పెళ్లి చేసుకోవడం ఏంటి అని చెప్పగానే ఇక అందరూ షాక్ అయిపోతారు. ఇక అప్పుడే అలేఖ్య, మరి ఎలా అంకుల్, ఆదిత్య లేకుండా నేను బ్రతకలేను అని అంటే అప్పుడు శశికాంత్, నోరు ముయ్యవే, నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఆదిత్య కోసం కాదు, ఈ ఆస్తి కోసం. నిజంగా ఆదిత్య అంటే నీకు అంత ప్రేమే ఉంటే ఆ రోజు యాక్సిడెంట్ అయిన మరుక్షణమే వాడిని ఆ పరిస్థితుల్లో వదిలేసి ఎలా నువ్వు ఫారెన్కి వెళ్ళగలిగావు? మళ్ళీ వాడు నడవలేడని ఇక వాడిని వదిలేసి వెళ్ళిపోయావు. కానీ ఆనంది మాత్రం వాడలా వీల్ చైర్లో ఉన్నా కూడా వాడిని భర్తగా పెళ్లి చేసుకుంది, దగ్గరుండి సేవలు చేసింది. వాడిలా నార్మల్ అవ్వడానికి, నడవడానికి తను ఎంత కష్టపడిందో నీకేం తెలుసు? తీరా తను ఎంతో కష్టపడి ఎన్నో పూజలు చేసి తన భర్త మళ్ళీ మామూలు మనిషి అయ్యేలా చేసుకుంటే అది తెలుసుకొని మళ్ళీ ఆదిత్యాన్ని పెళ్లి చేసుకొని ఈ ఇంటి కోడలిగా రావడం కోసం నువ్వు ఈ నాటకం ఆడుతున్నావని నాకు అర్థమైంది అలేఖ్య. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఆనంది ఎక్కడికి వెళ్ళదు, తను ఈ ఇంటి కోడలు. అంతగా వీడు తనని భార్యగా వద్దనుకుంటే ఆనంది నా కూతురుగానైనా ఈ ఇంట్లో ఉంటుంది, కానీ తనని మాత్రం నేను ఎక్కడికి పంపించను అని శశికాంత్ అలేఖ్యకి వార్నింగ్ ఇవ్వడంతో అలేఖ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి అంకుల్ నా మనసులో ఉన్నదంతా కూడా ఎలా కనిపెట్టగలిగాడు అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక శశికాంత్ మాటలు విని ఆదిత్య కూడా ఆనంది గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆస్తి కోసం మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన అలేఖ్యకి శశికాంత్ బుద్ధి చెప్పబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.